హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి హైదరాబాదీ హలీం ద మోస్ట్ పాపులర్ జిఐ అవార్డ్ అనే ఒక అంశంతో ఈరోజు వార్తలు నిలిచింది. హైదరాబాదీ హలీం అంటున్నాను. హలీం ఈ పదం చెప్పగానే భారతదేశంలోని ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకైనా టక్కున గుర్తొచ్చే ఒక ప్రాంతం పేరు హైదరాబాద్. హైదరాబాద్ హలీం చాలా ఫేమస్, సో వరల్డ్ వైడ్గా కూడా గుర్తింపు ఉంది. అటువంటి హైదరాబాద్ హలీం ఇది జిఐ ట్యాగ్ పొందిన ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థం. ఇక్కడ జిఐ ట్యాగ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఏ పోటీ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశం జిఐ ట్యాగ్. ఇటీవల టీఎస్పీఎస్సీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ఆ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో జిఐ ట్యాగ్కి సంబంధించి 2 ప్రశ్నలు రావడం జరిగింది. 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 2 ప్రశ్నలు ఒకే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. మీకు చాలాసార్లు చెప్తున్నాను, రెగ్యులర్గా మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మన హరీష్ అకాడమీ ప్లాట్ఫామ్లో జిఐ ట్యాగ్ చూడండి అని చాలా జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల గురించి, ఏది వార్తలు నిలిచిన వస్తువు గురించి అయినా రిపీట్ చేస్తున్నాను. జిఐ ట్యాగ్ ఫోకస్ చేయండి. సో ఇక్కడ జిఐ ట్యాగ్కి సంబంధించి జిఐ ట్యాగ్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. అబ్రివేషన్ జాగ్రఫికల్ ఇండికేషన్. జాగ్రఫీ అంటే అర్థం ఏంటి? లొకేషన్, ప్రాంతం. ఇండికేషన్ అంటే అర్థం ఏంటి? గుర్తింపు. ఒక వస్తువుకి, ఆ వస్తువు తినే వస్తువైనా కానివ్వండి, లేదా వంట కానివ్వండి, లేదా పండించే పంటే కానివ్వండి, తయారు చేసిన వస్తువే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి గుర్తింపు రావడం, లేదా ఆ వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికి గుర్తింపు రావడం అంటే ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ఆ ప్రాంతమే గుర్తొస్తుంది అన్నట్టు. అంటే ఆ ప్రాంతానికి మాత్రమే ఆ ప్రోడక్ట్ ప్రత్యేకం అన్నట్టు. అటువంటి వాటికి జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపుని ఇచ్చి మనం గుర్తించడం జరుగుతుంది. జిఐ ట్యాగ్కి సంబంధించి భారతదేశంలో ఒక చట్టం ఉంది. 1999 ఇయర్లో 1999 సంవత్సరంలో పార్లమెంట్ రూపొందించిన ఒక చట్టం. అదేంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. భారతదేశంలో జిఐ ట్యాగ్ ఈ గుర్తింపు పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏదంటే డార్జిలింగ్ టీ. సో ఇక్కడ ఇప్పటివరకు వందల సంఖ్యలో జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల గురించి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఏ ప్రాంతానికి సంబంధించి ఏ వస్తువు ప్రత్యేకం తెలుసుకోవాలంటే మీకు మిషన్ 100 వీడియోలో చెప్పడం జరిగింది. మిషన్ 100 కోర్సు ఉంటుంది కదా, అందులో వీడియోలో చెప్పడం జరిగింది. అక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఐ ట్యాగ్ పొందిన వస్తువులన్నిటి గురించి, ఏపీకి సంబంధించిన జిఐ ట్యాగ్ పొందిన వస్తువులన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. సో మిషన్ 100 మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ అన్నీ చూడండి. ఒకసారి చూస్తే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకొని పోతే సరిపోతుంది. అంటే ఆ ప్రోడక్ట్ ఏ ప్రాంతానికి సంబంధించింది. ఇటీవల మనకు ప్రత్యేకంగా కాయ్ చట్నీ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి, అది కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటువంటివి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు జిఐ ట్యాగ్కి సంబంధించిన చట్టం గుర్తుంచుకోండి. అంటే ఒక ప్రత్యేకమైన తినే పదార్థమే కానివ్వండి, వండే పదార్థమే కానివ్వండి, లేదా తయారు చేసిన బొమ్మలే కానివ్వండి, పెయింటింగ్సే కానివ్వండి, ఒక ప్రాంతం ఆధారంగా ప్రత్యేకత సంతరించడం, లేదా ఒక ప్రాంతానికి ఆ వస్తువు ఆధారంగానే గుర్తింపు రావడం. గోవా, ఫెనీ ఇలాంటివి. సో హైదరాబాద్లో హలీం ఏదైతే ఉంటుందో, మనకు రంజాన్ పర్వదినం సందర్భంగా ఆ రంజాన్ ఉపవాస సమయంలో హలీం చేయడం అనేది చాలా ప్రత్యేకం. అటువంటి హైదరాబాద్ హలీంకి 2010 సంవత్సరంలో జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో జిఐ ట్యాగ్ని మంజూరు చేసే సంస్థ ఏది అంటారు? ఆ సంస్థ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఎక్కడ ఉంది అంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. సో అటువంటి జిఐ ట్యాగ్ హలీంకి, హైదరాబాద్ హలీంకి ఏ సంవత్సరంలో రావడం జరిగిందంటే 2010. సర్వసాధారణంగా జిఐ ట్యాగ్ గుర్తింపు అనేది 10 సంవత్సరాలు వ్యాలిడ్గా ఉంటుంది. మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. 2019 సంవత్సరంలో దీనికి మరొకసారి రెన్యువల్ చేశారు. అంటే దీనికి జిఐ ట్యాగ్ ప్రస్తుతం ఉంది. హైదరాబాదీ బిర్యానీకి జిఐ ట్యాగ్ లేదు, గుర్తుంచుకోండి. చాలామంది అనుకుంటారు హైదరాబాదీ బిర్యానీకి జిఐ ట్యాగ్ ఉందని. లేదు, హైదరాబాదీ హలీంకి ఉంది.
అటువంటి భారతదేశంలోని ప్రముఖ వస్తువులు ఏవైతే ఒక ప్రాంతం ఆధారంగా గుర్తింపు పొందిన వస్తువులు ఏవైతే ఉంటాయో జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 15 జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎంపిక చేశారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ మినిస్టర్గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేసిన పర్సన్ ఎవరంటే పీయూష్ గోయల్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని అబ్జర్వ్ చేసేసి 15 అత్యంత ప్రజాదరణ ఉన్న ఆ ప్రోడక్ట్స్ జిఏ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని ఎంపిక చేశారు. 15 ప్రోడక్ట్స్ 15 ప్రోడక్ట్స్ వాటిని ఆన్లైన్లో పోలింగ్కి పెట్టారు. ఆగస్టు 2 నుండి అక్టోబర్ 9 మధ్య కాలంలో ముఖ్యంగా పబ్లిక్ చాయిస్ అన్నట్టు మనం ఓటు వేయచ్చు. ఆ 15లో ఏదైతే ఎక్కువగా మనకి ఇష్టం అనిపిస్తుందో దానికి ఓటు వేస్తాం. అలా అత్యంత ప్రజాదరణ పొందిన 15 జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్లోనే ద మోస్ట్ పాపులర్ జిఐ అవార్డు పొందుతూ ఈరోజు హైదరాబాద్ హలీం వార్తలు ఇచ్చింది. జిఐ ట్యాగ్ ఉండడమే ప్రత్యేకం. అటువంటి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్లోనే ద బెస్ట్ ప్రోడక్ట్గా ఈరోజు హైదరాబాద్ హలీంని డిక్లేర్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి వారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీరు గుర్తుంచుకోండి. జిఐ ట్యాగ్ అంటే ఏంటి, సంవత్సరం ఏంటి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటివరకు జిఐ ట్యాగ్ ఉన్న ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఏపీకి సంబంధించి రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉంది, అందులో కూడా అడుగుతారు. ఇవన్నీ కూడా సంపూర్ణ సమాచారాన్ని మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మిషన్ 100 కోర్సు ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే ఉందో 9 నెలల కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. సో ఒకసారి చూడండి, అందులో ఈ జిఐ ట్యాగ్కి సంబంధించిన సమాచారం ఉంటుంది. అండ్ జిఐ ట్యాగ్ అనేది విదేశీ వస్తువులకి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి లాస్ట్ 2 డేస్ బ్యాక్ మనం జపాన్కి సంబంధించి ఒక ఆల్కహాలిక్ డ్రింక్ వార్తలకు వచ్చింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లాడ్ బజార్ గాజులకు జిఐ ట్యాగ్ దక్కేనా అనే ఒక అంశాన్ని మనం చూసాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మయూర్భంజ్ ప్రాంతంలోని గిరిజన తెగలు తయారు చేసే కాయ చట్నీ, చీమల పచ్చడి, ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆ ముఖ్యమైన అంశాల్లో విన్యాసాలు, వార్తలు నిలిచిన విన్యాసాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల విన్ బ్యాక్స్ ఎక్సర్సైజ్ గురించి టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో అడిగారు. సో ఇక్కడ ఏమంటున్నాను, ఈరోజు ఇండియా అండ్ యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, సంయుక్త సైనిక విన్యాసం వార్తలకు వచ్చింది. దాదాపు 3 రోజుల పాటు నిర్వహణ పూర్తయి ఈరోజు వార్తలకు వచ్చింది. ఆ విన్యాసం పేరు ఇండియా యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే టైగర్ ట్రంప్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ 2019 సంవత్సరంలో ప్రారంభమైంది మొదటిసారి. ఈ సంవత్సరం ముగిసిన ఎక్సర్సైజ్. సో నిన్నటి ముగిసి ఈ ఎక్సర్సైజ్ థర్డ్ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఏదైనా విన్యాసం వార్తలోకి వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో జరుగుతుంది, లొకేషన్ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే ఇది విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. అంటే అమెరికాకి సంబంధించిన సైనికులు ఎవరైతే ఉంటారో వారు ఇండియా సైనికులతో కలిసి సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తారు. ఈ 2 దేశాల మధ్య కూడా కోఆపరేషన్ అనేది ఉంది అని చెప్పడానికి. సో ఇటువంటి విన్యాసాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కొన్ని టాపిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ని ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఆ ప్రెడిక్షన్ అనేది రెగ్యులర్గా చదువుతూ ఉంటే, రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడండి. సో ఇది కూడా మీకు ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో విన్యాసాలు, ప్రముఖ విన్యాసాలు, స్టాక్ పాయింట్లో ఉండే విన్యాసాలు, స్టాటిక్ పాయింట్స్ అన్నీ కూడా మీకు మిషన్ 100లో తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రం ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది వన్యప్రాణుల సంరక్షణకి సంబంధించి, వల్చర్స్ ప్రొటెక్షన్కి సంబంధించి. సో కన్జర్వేషన్ ఆఫ్ వల్చర్స్కి సంబంధించి, వల్చర్స్ రాబందులకి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ కమిటీ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ వల్చర్స్ అనే అంశంతో వార్తలోకి వచ్చింది. ఒక ప్రత్యేకమైన ప్యానెల్ నియమించారు. రాష్ట్రంలో వల్చర్స్ రాబందుల సంరక్షణకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు. భారత ప్రభుత్వం ఇప్పటికీ వల్చర్స్కి సంబంధించి ఒక యాక్టివ్ ప్రిపరేటరీ ప్లాన్ కూడా తీసుకొచ్చింది 2020 నుండి 2025 వరకు. కన్జర్వేషన్ ఆఫ్ వల్చర్స్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ ఫర్ వల్చర్ కన్జర్వేషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాబందుల జనాభా అంతరించిపోతుంది. రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే కానివ్వండి, రాబందుల జనాభా అంతరించిపోయింది. ఒకప్పుడు రాబందుల జనాభా సస్యశ్యామలంగా ఉండేది, అద్భుతంగా ఉండేది.
ఊళ్ళల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా వల్చర్స్ తిరుగుతున్నాయంటే అక్కడ శవం పీనుగు పడిపోయిందని గుర్తించేవారు. అటువంటిది వల్చర్స్ కనబడమే వెరీ రేర్. అటువంటి వల్చర్స్ అంతరించిపోవడానికి కారణం మానవుడు మితిమీరి వాడిన ఒక డ్రగ్ డైక్లోఫినాక్ సోడియం. చాలా ఇంపార్టెంట్, వీటి ఎగ్జామ్లో అడుగుతారు. డైక్లోఫినాక్ సోడియం కారణంగా రాబందుల జనాభా అంతరించిపోయింది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అటువంటిది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్ నియమించింది. వల్చర్స్ని సంరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, విధి విధానాలు ఏంటని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ తమిళనాడుకు సంబంధించి కొన్ని పాయింట్స్ లింక్ చేసుకోండి. వన్యప్రాణుల సంరక్షణ విషయంలో తమిళనాడు ఎప్పుడు ముందుంటుంది లాస్ట్ 1 year నుండి. దేశంలోనే మొట్టమొదటి డుగాంగ్ సీ కౌ కన్జర్వేషన్, దేశంలోనే మొట్టమొదటి సీ కౌ కన్జర్వేషన్ సెంటర్ లేదా కన్జర్వేషన్ సెంటర్ ఫర్ డుగాంగ్ ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ ఇటీవల స్లెండర్ లోరీస్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్న అంతరించిపోతున్న జాబితాలో ఉన్న స్లెండర్ లోరీస్ కన్జర్వేషన్కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి అంశంతో తమిళనాడు రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. వీటిని లింక్ చేసుకోండి. వీటితో పాటు వన్యప్రాణుల సంరక్షణ అనేది మనకు రానున్న పోటీ పరీక్షలు చాలా ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటి స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్ ఎక్కడ అంటారు? ఉత్తరాఖండ్. ఇటీవల స్నో లెపర్డ్ని అధికారిక జంతువుగా గుర్తించిన యూటీ ఏది అంటే లడాక్. అండ్ భారతదేశ ప్రస్తుతం ఇండియాకి సంబంధించి నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఏంటది? ప్లాటినిస్టా గ్యాంజెటికా, డాల్ఫిన్, గంగా నదిలో నివసించే డాల్ఫిన్. దానికి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ డాల్ఫిన్ ఏదైతే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ డాల్ఫిన్స్ అది ఎక్కడ ఉంది? బీహార్ పాట్నాలో ఏర్పాటు చేశారు. ఇటువంటివి ప్రత్యేక లింక్ చేసుకోండి. వన్యప్రాణులకు సంబంధించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేకమైన క్యాంపెయిన్ అంటే అవగాహన, ప్రజల్లో అవగాహన తీసుకురావడం. అదేంటంటే దియే జలావో పటాకే నహి అంటే దీపాలను వెలిగించండి కానీ టపాసులను పటాకులను కాదు అని. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటే ఢిల్లీ ప్రత్యేకత ఏంటి? ఇది కేంద్రపాలిత ప్రాంతం కానీ అసెంబ్లీ ఉంది. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీకి సంబంధించి 69వ రాజ్యాంగ సవరణ 1991 వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. సో ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చొరవ. ఢిల్లీలో కోరలు చిక్కుపోతుంది. కాలుష్య కోరలు ప్రజలు సతమతమవుతున్నారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు దీపావళి పర్వదినం కదా, దీపావళి పర్వదినం సందర్భంగా దియే జలావో పటాకే నహి అనే ఒక క్యాంపెయిన్ ప్రతి పౌరుడికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ పటాకులు టపాసులు పేల్చకండి, దీపాలను వెలిగించండి. దీపావళి అంటే దీపావళి వరస. ఎప్పుడో సత్యభామ నరకాసుని చంపినప్పుడు అప్పుడు మనం ఆ చీకటి నుండి వెలుగులను కాంతిని నింపుకునే దీపాలను వెలిగించుకోవాలి మన జీవితాలు అని చెప్పేసి జరుపుకున్న తప్పితే టపాసులు పేల్చాలని చెప్పేసి ఎక్కడా లేదు, ఏ గ్రంథంలో కూడా లేదని చెప్పేసి అవగాహన కల్పించడం. ఈవెన్ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న టపాసులపై నిషేధాన్ని న్యాయస్థానాలు కూడా సమర్థిస్తాయి. ఎందుకంటే ఒక మతంలో తప్పనిసరి అనే అంశాన్ని న్యాయస్థానాలు కూడా మద్దతిస్తాయి. మన ఇండియాలో పాజిటివ్ సెక్యులరిజం ఉంది కానీ తప్పనిసరి కాదు, ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ కాదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని నో అని చెప్తుంది. సో ఇటువంటి చూడండి, ఇటీవల కాలంలో ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఇన్ ద రిలీజన్ అనే అంశం, హిజాబ్ కేసు, రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2022 కేసులో కూడా సుప్రీంకోర్టు, బెంగళూరు కోర్టు చెప్తున్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకు. అండ్ షిరూర్ మట్ కేసు 1954 వెరీ ఇంపార్టెంట్. ఒక మతంలో ఏది తప్పనిసరి కాదు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ టపాసులు పేల్చడం హిందూ మతంలో తప్పనిసరి కాదు అని చాలాసార్లు న్యాయస్థానాలు కూడా చెప్పాయి. సో టపాసులు కాకుండా, ఈ క్రాకర్స్ కాకుండా దీపాలను వెలిగించి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అది మన మాట కూడా చెప్పుకోవచ్చు. ఈ టపాసులు కొనే ఖర్చుతో మిఠాయిలను కొనండి, పంచుకోండి, మిఠాయిలు తినండి, సంబరాలు చేసుకోండి అని కూడా సుప్రీంకోర్టు లాస్ట్ వీక్ చెప్పింది. ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, CDPO, EO అండ్ DAO ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2200 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే.
ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి నవంబర్ 1 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం ఢిల్లీ కాలుష్య కోరలో ఉంది కదా, అటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా గాలిలోని దుమ్ము ధూళి కణాలు PM 2.5, PM 5, PM 10 ఈ దుమ్ము ధూళి కణాలు అన్నీ కూడా గాలిలో విస్తరించుతున్న దశలో ఢిల్లీ ప్రభుత్వం మరొకసారి ఒక ప్రత్యేక యాక్షన్ని తీసుకొచ్చింది. అదేంటంటే వెహికల్ మౌంటెడ్ యాంటీ స్మాగ్ గన్స్. స్మాగ్ గన్స్ అంటే ఏంటంటే ఇందులో నుండి వాటర్ వేపర్ డ్రాప్లెట్స్ వస్తాయి, గాల్లోకి పంపిస్తారు వాటర్ వేపర్ డ్రాప్లెట్స్. ఇదేం చేస్తుందంటే గాల్లో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏవైతే అవన్నీ కూడా సెడిమెంట్ అయ్యేటట్టు కింద పడిపోయేలా చేస్తుంది అన్నట్టు. అంటే గాల్లో దుమ్ము ధూళి కణాలు లేకుండా చేసే ఒక ప్రత్యేకమైన పరికరం. ఇటువంటి పరికరం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం 2015 నుండి చొరవ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి, దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ ఎక్కడ ఏర్పాటైంది అంటే ఢిల్లీ. గడిచిన సంవత్సరం నుండి మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఇటువంటి అంశాలు. కాలుష్యానికి కట్టడి చేసే చర్యలను ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ విద్వేష ప్రసంగాలపై సుమోటో కేసులు అనే అంశం వార్తలో నిలిచింది. సుప్రీంకోర్టు చెప్పింది, కొన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. విద్వేష ప్రసంగాలు అంటే ఇక్కడ కొంత కాన్సెప్ట్ చూద్దాం. మనకు రాజ్యాంగంలో పార్ట్ 3 భాగం 3, రాజ్యాంగంలోని భాగం 3. సో పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ గురించి పేర్కొంటుంది. అంటే భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా పొందిన హక్కులు, రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు. అందులో ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ A భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గురించి చెప్తుంది. స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులని మనకు రాజ్యాంగంలో మనకు 19 ఆర్టికల్ నుండి 22 మధ్యలో ఉంటాయి. అందులో 19 ఆర్టికల్లో సబ్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ A భారతదేశంలోని ఏ పౌరుడైనా తన యొక్క భావాలను తన లోపల నుండి ఏ విధంగానైనా ఏ మార్గం ద్వారా అయినా కూడా వ్యక్తపరచుకోవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేది ప్రాథమిక హక్కు. కానీ కొంతమంది ఈ భావ ప్రకటన ఏ విధంగా వాడతారంటే, మన భావాలు ఎదుటి మనిషికి పరువు నష్టం చేయకూడదు, దేశ సార్వభౌమత్వం, దేశ సమగ్రతను ప్రశ్నించేలా ఉండకూడదు అని ఆర్టికల్ 19 క్లాస్ 2లో చెప్పడం జరిగింది. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19 క్లాస్ 2ని చేర్చడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం. మనకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది, నచ్చిన మాటలు మాట్లాడండి, మీ భావాలు వ్యక్తపరచుకోండి. కానీ ఈ భావాలు, మనం వ్యక్తపరిచిన భావాలు ఎదుటి మనిషికి పరువు నష్టం జరిగేలా ఉండకూడదు, దేశ రక్షణను ప్రశ్నల్లో పెట్టేలా ఉండకూడదు, అండ్ సార్వభౌమత్వం సమగ్రతను కాపాడేలా ఉండేలా, కానీ అవి కించపరిచేలా ఉండకూడదు అని చెప్పేసి కూడా నిబంధన రాజ్యాంగంలో ఉంది. అంటే పరిమితులు ఉన్నాయి. సో ఇటీవల కాలంలో చాలామంది విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. ఇటువంటి విద్వేష ప్రసంగాలు చేస్తున్న వారిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు నిన్నటువంటి ఏం చెప్పింది అంటే, దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసేలా ప్రజలను రెచ్చగొడుతూ చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలు రోజు రోజుకు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. లౌకికవాదం భారత రాజ్యాంగ మౌలిక సూత్రమని గుర్తు చేసింది. ప్రతి వ్యక్తి హుందాగా జీవిస్తూ ఇతరులతో సోదరభావంతో మెలగాల్సి ఉంటుందని తెలిపింది. దేశ సమైక్యతను, ప్రజల ఐక్యతను దెబ్బతీసేలా విద్వేష ప్రసంగాలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, సుమోటాగా కేసులు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. అటువంటి నిందితులపై ఫిర్యాదులు వచ్చే వరకు కూడా ఆగకుండా తక్షణమే స్పందించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని చెప్పింది. అంటే అక్కడ ఆయా ప్రాంతాల్లో హేట్ స్పీచెస్ ఎక్కువ ఉన్నాయి, విద్వేషపూరిత ప్రసంగాలు, లౌకిక తత్వాన్ని ప్రశ్నించేలా, సామరస్యాన్ని దెబ్బతీసేలా దీనిపైన ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఒక సదస్సుకి సంబంధించిన షెడ్యూల్ వార్తలు నిలిచింది. షెడ్యూల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. పలానా సదస్సు ఎక్కడ జరగబోతోంది, ఎక్కడ జరిగింది అని చెప్పేసి. సో వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఎక్కడ జరగబోతుంది అంటే స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించి స్పైసీకి సంబంధించిన ఒక బోర్డు కొచ్చి కేంద్రంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్స్ ఇన్ కొచ్చి. వాళ్ళు డిక్లేర్ చేశారు, రానున్న సంవత్సరం ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 18, 2023 సంవత్సరంలో 14th ఎడిషన్ ఎక్కడ జరగబోతుందంటే మహారాష్ట్ర నావీ ముంబైలో జరగబోతోంది. వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ 2023 ఎక్కడ జరగబోతోంది 2023లో అంటారు. మహారాష్ట్ర, ముంబై అని గుర్తుంచుకోండి. సో భారతదేశం తరపున ఎవరు దీన్ని నిర్వహించబోతున్నారంటే ఇది ప్రపంచ సదస్సు, కానీ ఇండియా కాంట్రిబ్యూషన్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి.
కొన్ని సంస్థలు ఏవైతే ఉంటే వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఫోకస్ చేయండి. అడుగుతారు హెడ్ క్వార్టర్ ఎక్కడ అని, ఏ పోటీ పరీక్షలైనా కూడా. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ కొచ్చి, కేరళ. సో కెనడాలో హ్యాండ్ గన్స్ పై నిషేధం అనే అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ఆల్మోస్ట్ ఇదే టాపిక్ని మనం 2.5 months బ్యాక్ డిస్కస్ చేసాం. సో కెనడాలో హ్యాండ్ గన్స్ పై నిషేధం. పెరుగుతున్న తుపాకీ సంస్కృతి నియంత్రణకు కెనడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హ్యాండ్ గన్స్ అమ్మకాలు, కొనుగోలును నిషేధించే ఫెడరల్ నిబంధనలు అమల్లోకి వచ్చాయని ప్రధాని జస్టిస్ ట్రూడో శుక్రవారం ప్రకటించారు. సుర్రేలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపాకీ సంస్కృతి హెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇందులో భాగంగా దేశంలో హ్యాండ్ గన్స్ మార్కెట్ను స్తంభింపజేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది మేలో తుపాకీ మార్కెట్కు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయాన్ని ప్రకటిస్తూ చెప్పడం జరిగింది. సో జస్ట్ ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంచుకోండి. హ్యాండ్ గన్స్పై నిషేధాన్ని విధిస్తూ ఇటీవల వార్తలు నిలిచిన దేశం ఏదంటే కెనడా. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక ప్రత్యేకమైన సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్తల్లోకి వచ్చింది. చూద్దాం. దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆక్సిజన్ గ్రిడ్ ప్రాజెక్ట్, ఆక్సిజన్ గ్రిడ్ ప్రాజెక్ట్లో భాగంగా మొట్టమొదటి ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. కర్ణాటకలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో దేశంలోని తొలి ఆక్సిజనరేటర్ ఆక్సిఎయిడ్ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఆక్సిఎయిడ్. అండ్ నెక్స్ట్ ఇంకొక సదస్సు, దీనికి సంబంధించిన షెడ్యూల్ వార్తలోకి వచ్చింది, అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఇక్కడ ప్రత్యేకంగా విండ్ ఎనర్జీ 2023 సదస్సు ఎక్కడ జరగబోతుంది? విండ్ ఎనర్జీ ఇండియా 2023 సదస్సు విండ్ పవర్ ఫర్ ఎవర్ అనే ఒక థీమ్తో ఎక్కడ జరగబోతుంది అంటే మనకు ప్రత్యేకంగా 5th ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ మనకు చెన్నైలో జరగబోతుంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సిటీలో October 4th నుండి 6th 2023లో జరగబోతుంది. ఎగ్జాక్ట్లీ 1 year. సో 2023 October 4th నుండి 6th చెన్నై సిటీలో జరగబోతున్నట్టుగా ఎవరు అనౌన్స్ చేస్తారు అఫీషియల్గా అంటే ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మరియు PDA వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దీన్ని అఫీషియల్గా నిర్వహిస్తున్నారు. సో ఇటువంటివి షెడ్యూల్స్ గుర్తుంచుకోండి, ఎక్కడ జరగబోతుంది అంటారు ఎగ్జామినేషన్లో. అండ్ నెక్స్ట్ 5th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగబోతున్నాయట అంటే 31st January to 11th February మధ్యప్రదేశ్ ఆతిథ్యంలో. 5th ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా అంతకుముందు మనం హర్యానా కానివ్వండి ఇటువంటి ప్రదేశాలను చూసాము. సో 5th ఎడిషన్ 5వ ఎడిషన్ ఖేలో ఇండియా గేమ్స్ 2023లో 31st January నుండి 11th February మధ్య. సో ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. జార్జియా మెలోని గెలుపొందారు. ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ప్రమాణ స్వీకారం ఓత్ సెరమనీ వార్తల్లోకి వచ్చింది. ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం చేశారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26.37% ఓటు సాధించారు. ఫోర్జా ఇటాలియా లీగ్ పార్టీలతో కూడిన ఆమె నేతృత్వంలోని కూటమి 43% పైగా ఓట్లతో విజయం సాధించింది. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో పూర్తి అతివాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు బి ఫోకస్డ్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన చివరి అంశం, వార్తల్లో వ్యక్తి ఒక పర్సన్. సో సీనియర్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలా గారు ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్కి నూతన చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో ఇండియన్ ట్రేడ్ భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఈ సంస్థకి సంబంధించి చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ IAS అధికారి ప్రదీప్ సింగ్ కరోలా గారిని నియమించడం జరిగింది భారత ప్రభుత్వం. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే హైదరాబాదీ హలీం మోస్ట్ పాపులర్ GI అవార్డుని గెలుపొందుతూ వార్తలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి. అండ్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రంప్ ఇండియా US సంబంధించి. అండ్ తమిళనాడు ఒక ప్యానెల్ రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని వల్చర్స్ కన్జర్వేషన్ సంబంధించి ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. అండ్ ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్య కట్టడిలో భాగంగా దియే జలావో పటాకే నహి, దీపాలను వెలిగించండి కానీ టపాసులను కాదు అనే అవగాహన కార్యక్రమం.
అండ్ వెహికల్ మౌంటెడ్ యాంటీ స్మాగ్ గన్స్ని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, విద్వేష ప్రసంగాలపై సుమోటో కేసులు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుమోటో కేసులు అంటే ఏంటంటే కోర్టు తనంతట తానుగానే కేసులను స్వీకరించడం. సర్వసాధారణంగా న్యాయ వ్యవస్థ దగ్గరికి ఎవరైనా కేసు వేస్తే న్యాయస్థానం తీర్పిస్తుంది. కానీ ఎవరు కేసులు వేయకున్నా, అప్పీల్ వేయకున్నా కూడా న్యాయస్థానం తనంతట తాను జోక్యం తీసుకొని కేసులకు తీర్పులు ఇవ్వడాన్ని సుమోటో కేసులు అంటాము. అండ్ వరల్డ్ స్పైస్ కాన్ఫరెన్స్ అనేది కాంగ్రెస్ అనేది రానున్న సంవత్సరం జరగబోతుంది. అండ్ కెనడాలో హ్యాండ్ గన్స్పై నిషేధం అనే అంశం. అండ్ తొలి మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ని ప్రారంభించారు శ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్. అండ్ ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ విండ్ ఎనర్జీ ఇండియా 2023 చెన్నైలో జరగబోతుందని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్. అండ్ 5th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 2023లో జరగబోతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆతిథ్యంలో. అండ్ ఇటలీ దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా అతివాద నేత జార్జియా మెలోని నిన్నటిన ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ప్రదీప్ సింగ్ కరోలా ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ నూతన CMDగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.